నమస్తే, నేను మధు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళే అధర్మం చేస్తే ఇక వాళ్ళ దారి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే బయటపడింది. అనిల్ కుమార్ సింఘాల్. సో ఈయన విషయం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అసలు ఏం జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళే అధర్మ పాలైతే వాళ్ళకి శిక్ష తప్పదు కదా మేడం. మరి ఇప్పుడు అనిల్ సింఘాల్ విషయం తెర మీదకి వస్తుంది. అసలు ఏం జరిగింది మేడం? అంటే ఇవాళ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో కల్తీ లడ్డు తయారు చేశారని ఆ విషయంలో ఇవాళ సింఘాల్ పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? సింఘాల్ ఏం పాపం చేశారు? పాపం చేయటం అంటే మీరు అందులో ప్రత్యక్షంగా పాల్గొక్కర్లా. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండి కల్తీ జరుగుతోంది, జరగడానికి ఆస్కారం ఉంది, వాళ్ళు అక్కడ కుట్రలు చేస్తున్నారని తెలుసున్నప్పుడు ఒక ఈవోగా మీ బాధ్యత అది. ఒకవేళ మీకు అప్పటి ఆ పరిస్థితులు అనుకూలించకపోతే అనుకుందాం, మీకు వాయిస్ వినిపించడానికి అవకాశం లేకపోతే మీరు కేంద్రానికి లేఖ రాయొచ్చు. మరి ఎందుకు చేయలేదు? సర్లే, నా దాకా రాలేదు. ఇప్పుడు ఈ నిర్లిప్తత అనేది ఎంత దూరమైనా వెళ్తుంది, ఏ విషయంలోనైనా. మనకెందుకులే, మన దాకా రాలేదు, పక్కవాడికి ఇల్లు అంటుకుంది అనుకుందాం. మనం ఏమనుకుంటే అబ్బాయి ఇంతవరకు రాలేదులే అని వదిలేస్తామా? ఎవరికి నష్టం? మంటలు ఇటుపక్క రావచ్చుగా. మన ఇల్లు ఎటుందో గాలివాటాన్ని బట్టి మంటలు వెళ్తాయి. ఇప్పుడు పొద్దున్న ఒక రకంగా ఉంటుంది గాలి, సాయంకాలం ఒక రకంగా ఉంటుంది. మీకు సాయంకాలం దక్షిణం గాలి వస్తుంది, పొద్దున్న ఉత్తరం గాలి వస్తుంది, ప్లస్ తూర్పు నుంచి కూడా మనకు వస్తుంది. అంటే గాలి వాటు అనేది మారుతూ ఉంటుంది. అలాగా ఈ సింఘాల్ అనే వ్యక్తి పట్టించుకోకపోవటం కూడా పెద్ద తప్పు. నేనేం తప్పు చేశానండి, నేనేం మాట్లాడలేదు కదండి, మరి ఆ పోస్ట్లో ఎందుకండి, పోస్ట్ ఎందుకండి కదా. ఆయన చేసిన పెద్ద తప్పు అది. నాకెందుకులే, మనకెందుకు, నాకేదో ఒక ఈవోగా నేను ఉన్నాను, నా జీతం నాకు వస్తుంది, దేవుడి దగ్గర ఉన్నాను చాలు అనుకుంటే ఏమవుతుంది? ఇవాళ సింఘాల్లాగే అవుతుంది. తప్పు చేయడం కన్నా కూడా మేడం, తప్పు జరుగుతుంటే చూస్తూ వదిలేయడం కూడా అది పెద్ద తప్పు. అవును, ఎవరైనా ఇప్పుడు ఏదైనా అంతే కదా. దొంగతనం చేసిన వాడిది అంత తప్పు, చేయించిన వాడిది అంతే తప్పు కదా. ఇది అంతకంటే పెద్ద అపచారం. అంటే మీరు దేవుడికి అపచారం జరుగుతుంటే, ఇక్కడ భక్తులు కూడా పక్కన పెట్టండి, దేవుడి పేరుతోటి జరుగుతున్న అపచారాన్ని మీరు చూసి చూడనట్టు వదిలేయటం అనేది పెద్ద తప్పు. అందుకని ఈయన ఇంకొకటి ఏం చేశాడు, ఈయన వచ్చాక ఈయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అంటే ఏదో ఉద్ధరించట్లేదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రిసెప్షన్లో A1 A2 అని ఇద్దరు నియమిస్తారట, ఒకళ్ళనే నియమించారట, ఆయనతోటే నెట్టుకొస్తున్నాడు. అంటే ఏ విషయంలోనూ ఈయన పట్టించుకోవట్లా. ఇప్పుడు ఇంతకుముందు శ్యామలరావు గారు ఉన్నారు, యాక్చువల్గా ఆయనే ఈ కల్తీ నెయ్యిని పట్టుకున్నది ఆయనే, తర్వాత నందిని నెయ్యిని మళ్ళీ పునరుద్ధరించింది ఆయనే. చాలా మంచి పనులు చేశాడు. ఆయనకి ఏమైంది, చైర్మన్తో విభేదాలు వచ్చి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఒక పాయింట్ చాలా క్లియర్గా మనం చెప్పుకోవాలి. ఈవో అనే వ్యక్తి ఉండగా అసలు ప్రైవేట్ వ్యక్తుల్ని ఎందుకు తెస్తున్నారు మీరు? అసలు బోర్డు సభ్యుల్ని 53 మందిని ఎందుకు చేశారు? అసలు చైర్మన్ అనేవాడు అవసరమా? వెంకటేశ్వర స్వామి సొమ్ముని కాపాడడానికి ఈవో సరిపోడా? ఇంతమంది పెత్తనాలు ఏంటి అసలు? ఇప్పుడు వీళ్ళందరూ ఉండడం వల్లే కదా ఈరోజు కల్తీ జరిగింది. అసలు సుబ్బారెడ్డి అనే వ్యక్తిని నియమించకపోతే కల్తీ అనే పదమే లేదు. ఈవో ఉంటారు, యథాతథంగా వర్క్స్ జరిగిపోతాయి. మీకు గతంలో గొప్ప గొప్ప ఈవోలు పనిచేస్తారు కదా, గొప్ప గొప్ప వ్యక్తులు, పివిఆర్కే ప్రసాద్ గారు, రమణాచారి గారు, ఇంకా చాలా మంచి మంచి వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేస్తారు. అసలు కొండని ఎంత బాగా వాళ్ళు తయారు చేస్తే ఇప్పుడు వస్తున్న ఈవోలు చైర్మన్లకు బానిసలుగా తయారయ్యారు. అంటే ప్రభుత్వం పెత్తనం అనేది అవసరం లేదు, మనం అదే చెప్తున్నాం గుళ్ళ మీద. ఆయన చూసారా, తమిళనాడులో ఒక టెంపుల్కి సంబంధించి వాళ్ళు ఆ ఫండ్స్ చాలా వేరే అభివృద్ధి కార్యక్రమాలకి డిఎంకే ప్రభుత్వం వాడాలంటే హైకోర్టు చాలా తీవ్రంగా చెప్పింది, మీరు అసలు ఎట్లా చేస్తారు, దేవుడి సొమ్మును మీరు అలా చేయడానికి వీల్లేదని. మనం ఫస్ట్ నుంచి అడుగుతున్నాం, అసలు వీళ్ళందరి పెత్తనాలు తీసేసి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రభుత్వ పెత్తనం వద్దు,
అసలు చైర్మన్ అనే వ్యక్తి అవసరమే లేదు. ఇప్పుడు చైర్మన్ని పెట్టడం వల్ల కదా ఇంత జరిగాయి. వాడెవడు అసలు ఆ చిన్నప్పని ఎవడు వాడు? చిన్నప్ప అనే అతను ఒక ప్రైవేట్ వ్యక్తి, టెంపరీ ఎంప్లాయీ, పోనీ అతను పర్మనెంట్ కూడా కాదు. అతను నిర్ణయాలు తీసుకుని కిలోకి 25 రూపాయలు చొప్పున అతను తినేద్దాం అనుకుని అతను సుబ్బారెడ్డి పిఏగా పనిచేశాడుగా. పైగా నాకు తర్వాత నా దగ్గర చేయలేదు, నాకు సంబంధం లేదంటే, అంటే అది కూడా ఒక కుట్రలో భాగమే, అతను పంపించేయటం కూడా అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ సింఘాల్ అనే వ్యక్తి చాలా పెద్ద తప్పిదం చేశారండి. అయితే నా డౌట్ నేను ఒకటే అడుగుతానండి, అసలు మీరు ట్రాన్స్ఫర్ చేసిస్తే ఆ పాపానికి నిష్కృతి అయిపోతుందా? ఆయన వివరణ ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలిగా. అంటే ఇప్పుడు మనం తప్పు చేసామనుకోండి, మనం వదిలేస్తారా వాళ్ళు? మరి ఎందుకని మీరు విచారణ కమిటీ ఎందుకు వేయలేదు? విచారించాలిగా, సింఘాల్ని విచారించాలి, అందరినీ విచారించాలి. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, అసలు చైర్మన్ అనే వ్యక్తిని ఉంచాలా వద్దా, అసలు బోర్డు అవసరం ఉందా లేదా, వీళ్ళ వల్ల నష్టాలు జరుగుతున్నాయా, దీని మీద చాలా పెద్ద చర్చ జరగాలండి. స్వామీజీలు మొత్తం అంటే మీకు ఇవాళ చాలా ఉన్నాయి, మఠాలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా ఎందుకు సమావేశం అవ్వట్లేదు? ఎందుకు హిందూ సంఘాలన్నీ ఇలా నిర్లిప్తంగా ఉన్నాయి? దీని మీద ఎందుకు ఉద్యమం జరగట్లేదు? ఇది గుళ్ళు అనేవి అందరికీ సంబంధించినవి, ప్రజల సొమ్ముతోటి బతుకుతాయి అవి. అంతకుముందు రాజులు ఇచ్చారు, బోళ్ళ ఆస్తులు ఇచ్చారు, అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది వాళ్ళ ఆస్తులు ఇస్తారు, ఇచ్చారు కూడా. మరి ఇంత ఆస్తులుండి ఒకప్పుడు అసలు ఏమంటారు, ఎక్కడా పడుకోవడానికి దారి అయితే గుళ్ళల్లో పడుకునేవాళ్ళు. ఈరోజు గుళ్ళోకి వెళ్ళటానికి మనకు అవకాశం లేకుండా ఉంది. మీరు అడుగు పెడితే మీకు ఖర్చే అక్కడ. అదేంటి, నా దేవుడిని నేను చూసుకోవటానికి నేను పే చేయటం ఏంటి? ఎందుకు మనందరికీ ఆలోచన రావట్లేదు? ఒక పూజారికి జీతం ఇవ్వడానికి ఏడుస్తారా మీరు? జీతాలు పళ్ళల్లో మీరు డబ్బులు వేయకండి అని చెప్తారా? మీరు కావాలంటే చూడండి, ఆంధ్రప్రదేశ్ గుళ్ళకి వెళ్ళి నేను చాలా గుళ్ళల్లో చూసా, అతను కొడుతూ ఉంటాడు. ఆ గుడికి సంబంధించిన అతను మేబీ ఇదే ఈ ధర్మకర్తలు ఎవరో ఉంటారు కదా, మనకు తెలియదు వాళ్ళు ఎవరో, తెల్ల బట్టలు వేసుకుని ఉంటాడు, ఇలా కొడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ హుండీలో డబ్బులు వేయమని, పూజారికి ఇవ్వకుండా. నేను చూశాను, నేను ఆశ్చర్యపోయా. మరి మీరు పూజారికి జీతము ఇవ్వకుండా సరిగా అతనికి పళ్ళెల్లో వేయొద్దని చెప్పడానికి మీరెవరు? భక్తుల ఇష్టం అది. ఆయన బాగుపడిపోతున్నాడు అంటారు ఏమన్నా అంటే గుడిలో పూజారిని. ఇప్పుడు ఆ విద్వత్తుకి మనం డబ్బుతో కొలవగలమా? అస్సలు. ఇప్పుడు ప్రతి ఉద్యోగానికి ఇంతని ఉంది కదా, అంటే వేదాలు చదువుకుంటే వాళ్ళకి మీరు 10,000 5,000 ఇస్తారా? ఎంత అన్యాయం అది. గుళ్ళో ఫాస్టర్స్కే మీరు 10వ భాగం ఇవ్వాలంటున్నారు ఒక్కొక్కళ్ళును. అవును, నేను అంటున్నది అది. అందుకని ఇవాళ పెద్ద చర్చ జరగాలండి. అసలు చైర్మన్ ఉండాలా అక్కర్లేదా? అసలు ఎందుకు ఈ పాలక మండలి ఎందుకు? మరి గతంలో పాలక మండలి ఏం చేసింది కల్తీ నెయ్యి వ్యవహారంలో? వాళ్ళు ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు? ఇవన్నీ కూడా బయటికి రావాలి ఒకటి. రెండోది ఏమంటారు, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి హిందువులందరూ కూడా దీని మీద ఒక పెద్ద ఉద్యమం అయితే జరగాలని నేను కోరుకుంటున్నాను. సో ఏదేమైనా సరే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఈ నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పటికే తేలకుండా ఉంది. అయితే మరి అనిల్ కుమార్ సింఘాల్ని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైనా ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయా, అసలు ఏం జరిగింది అనేది కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఊరుకునే వదిలేయకుండా హిందూ తత్వం అంతా ఒకటే అన్నట్టుగా, హిందువులంతా ఒకటే అన్నట్టుగా మమేకమయ్యి అందరూ కూడా ఉద్యమం చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఇది కొలిక్కి వస్తుందా రాదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.